ఎవరు ఏమన్నా అనుకోని హైడ్రా ఉండాల్సిందే, హైడ్రాకు కమిషనర్‌గా రంగనాథ్ ఉండాల్సిందే. ఇది రేవంత్ రెడ్డి గారి ఆలోచన అన్నట్టుగా కనపడుతుంది. లేటెస్ట్‌గా రేవంత్ రెడ్డి గారు హైడ్రా విషయంలో కోర్టు తీర్పు మీద స్పందించారు. స్పందించి హైడ్రా అనేది ఒక మంచి పేరు తీసుకొస్తుంది తెలంగాణకి. దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలొస్తున్నాయి. సో, హైడ్రా అనేది చాలా అవసరం. రంగనాథ్ కూడా చాలా మంచి అధికారి. అతని మీద ఉంది కేవలం 63 కోర్టు ధిక్కరణ కేసులే. ఆ మాటకొచ్చినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేసి చీఫ్ సెక్రటరీ స్థాయికి ఎదిగినటువంటి సోమేష్ కుమార్ మీద 400 కోర్టు ధిక్కరణ కేసులున్నాయి గదా! అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు సోమేష్ కుమార్ మీద 400 ఉన్నాయా? ఇంకొక వ్యక్తి మీద 300 ఉన్నాయా? ఇయన్నీ ఎందుకు? అసలు రంగనాథ్ మీద 63 కోర్టు ధిక్కరణ కేసులు ఎందుకున్నాయి? దీనికి గదా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది. 63 సార్లు కోర్టు ధిక్కరణకి రంగనాథ్ ఒక ఐపీఎస్ అధికారి అయ్యుండి కోర్టు ధిక్కరణకి ఎందుకు పాల్పడ్డాడు? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటల ద్వారా అర్థమవుతుంది ఏందంటే, రంగనాథ్ కోర్టు ధిక్కరణకి పాల్పడటానికి రేవంత్ రెడ్డే కారణమా? కోర్టు ఏం చెప్పినా సరే నువ్వు చేయాల్సింది చెయ్యి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడా? పైగా రేవంత్ రెడ్డి ఏమంటాడు? ఎవరు ఏ పొజిషన్‌లో ఉండాలో గవర్నమెంట్ చూసుకుంటది అంటాడు. గవర్నమెంట్ చూసుకోవాలి. కానీ ఒక అధికారి మీద విమర్శలొచ్చినప్పుడు, ఒక అధికారి మీద చివరికి కోర్టులు కూడా కంప్లెయింట్ చేసినప్పుడు, అధికారిని మార్చి ఇంకొక అధికారిని పెట్టడం కూడా తప్పులేదు గదా! ఇయాల రంగనాథ్ మీద చాలా కంప్లెయింట్స్ ఉన్నాయి. చాలా మందికి చాలా నెగెటివ్ అభిప్రాయాలున్నాయి. చివరికి కోర్టులకు కూడా ఉన్నాయి. మరి అతన్నే కొనసాగించడం అంటే ఏంది? అంటే అతని వ్యవహార శైలి వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని అర్థం చేసుకోవచ్చా ఇగ? ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణ హైడ్రాని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారేమో అని. ఇప్పుడు ఆరోపణని తుంచుకోవాల్సింది పోయి కొనసాగించుకుంటే, అందులోది రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైడ్రా దెబ్బ రేవంత్ రెడ్డికి ఉంటది అనే ఆలోచన జరుగుతున్న నేపథ్యంలో, హైడ్రా ఉండటం మంచిదేనండి. హైడ్రా ఉండటం మంచిది కాదని ఎవరు అంటలే. చెరువుల రక్షణ, కుంటల రక్షణ, నాలాల రక్షణ కోసం హైడ్రా ఉంటే మంచిదే. కానీ హైడ్రా ఎన్ని చెరువులు రక్షించింది, ఎన్ని కుంటలు రక్షించింది, ఎన్ని నాలాలు రక్షించింది అనేది ఒక నివేదిక ప్రభుత్వం బయటకి ఇవ్వగలదా? ఈ సంవత్సరన్నర కాలంలో రంగనాథ్ గారు ఎన్ని చెరువులు కాపాడారు, ఎన్ని పెద్దవాళ్ళు ఆక్రమించుకున్నటువంటి భూముల్ని కాపాడాడు అనేది చెప్పగలదా? ఇప్పుడు పెద్దవాళ్ళ ఫామ్ హౌజులన్నీ ఆక్రమించి కట్టుకున్నాయని అప్పట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేను చెప్తుంది కదా, రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మరి ఆ పెద్దవాళ్ళ ఫామ్ హౌజులన్నీ ఎందుకు కూల్చేయలే? కేటీఆర్ ఫామ్ హౌస్‌తో సహా ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ మంత్రులుగా ఉన్న ఫామ్ హౌజుల వరకు మరి ఈ ఫామ్ హౌజులు ఎందుకు కూల్చేయలే? రేవంత్ రెడ్డి గారు ఒక మోటు భాష మాట్లాడుతారు. కేటీఆర్ గారు తన ఫామ్ హౌస్‌లో టాయిలెట్ పోస్తే, ఆ నీళ్లు మాకు వస్తే ఆ నీళ్ళు మేము తాగాలా అని రేవంత్ రెడ్డి గారు అప్పట్లో క్వశ్చన్ చేశారు. మరి ఆ ఫామ్ హౌస్‌ని ఎందుకు కూల్చేయలే? ఇప్పటికీ ఆయన ఆ ఫామ్ హౌస్‌లోనే టాయిలెట్ పోస్తున్నాడు. ఆ నీరే సిటీలోకి వస్తున్నాయి కదా మరి ఆ లెక్క ప్రకారం. ఎందుకు కూల్చేయలే? ఇప్పుడు సామాన్యుడు ఇల్లు కూల్చివేయటం మీద ఉన్న ఇంట్రెస్టు పెద్ద పెద్ద వాళ్ళు కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్‌ల మీద ఎందుకు లేదు? పెద్ద పెద్ద వాళ్ళు కట్టుకున్న కాలేజీల మీద ఎందుకు లేదు? ఇప్పుడు ఆ పాత బస్తీలో ఫాతిమా కాలేజ్ ఎందుకు కూల్చలేదు అసలు? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పగలరా? ఎందుకంత టైం పడుతుంది? ఓవైసీ మీద ప్రేమనా? ఓవైసీ అంటే భయమా? సో, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన సమాధానాలు చాలా ఉన్నాయి ఈ విషయంలో. సరే, మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారు రంగనాథ్‌నే వెనకేసుకురావడం సిద్ధపడ్డారు. హైడ్రానే వెనకేసుకురావడం సిద్ధపడ్డారు. ఇది జరుగుతున్న పరిణామం.